ఇండియా కూటమిదే అధికారం, కాంగ్రెస్ సునామీలో బీజేపీ కొట్టుకపోతుంది సీఎం రేవంత్ రెడ్డి. సునామీ అంటే మామూలు సునామీ? బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాదు, ఏ పార్టీ మద్దతు ఇవ్వదు. సీఎంగా పీఎంగా పనిచేసిన మోదీకి రాజ్యాంగంపై అవగాహన లేదు. ఓవైసీ గెలుపునకు బీజేపీ కృషి చేస్తున్నది. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో కేఎపాల్ లాగా మాట్లాడుతున్నాడు. ఆయనపై నాకు సానుభూతి ఉన్నది. 100 రోజుల పాలనకు ఎన్నికలు రెఫరెండమే, కోడంగల్లో ఓటేసిన ముఖ్యమంత్రి. ఇక్కడ ఒక పెద్ద కామెడీ ఉన్నది. ఇప్పుడు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాదు అన్నది సంతోషం, రాకపోతే చాలా సంతోషం. ఏ పార్టీ మద్దతు ఇవ్వదు, ఏ పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వకూడదు కూడా. సీఎంగా పీఎంగా పనిచేసిన మోదీకి రాజ్యాంగంపై అవగాహన లేదు, అది కూడా నిజమే అనుకున్నాం. ఓవైసీ గెలుపునకు బీజేపీ కృషి చేస్తున్నది. ఓవైసీ ఎవరికి మద్దతు ఇచ్చిండు? కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిండు. కాంగ్రెస్కు ఓట్లేయండి, కాంగ్రెస్కు మద్దతు ఇస్తామన్నామని బహిరంగంగా పిలిపే ఇచ్చిండు, బహిరంగంగా ప్రకటన చేసిండు. మళ్ళీ ఓవైసీ గెలుపునకు కృషి చేస్తున్నది అంటాను. ఇది పక్కన పెడితే కింద కేసీఆర్ ఇక్కడ ఏ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నాడు కదా. ఒకవేళ కేసీఆర్కు 10 సీట్లు వచ్చినాయి అనుకో, ఈ 10 సీట్లు కాంగ్రెస్కు మద్దతు ఇస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమవుతుంది? ప్రాంతీయ పార్టీల హవా మొదలై మ్యాజిక్ ఫిగర్కి కొంచెం దగ్గరగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆగిపోతే, తెలంగాణలో ఒక 10 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది అసలు? ఈ 10 సీట్లు రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కావడానికి అవసరం పడితే, ఏది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 10 సీట్లు గెలిచి ఈ 10 సీట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడితే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది అప్పుడు? అసలు రేవంత్ రెడ్డి అప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? మళ్ళీ కేసీఆర్ కాళ్ళే పట్టుకోవాలి. ఇది కనుక జరిగితే రేవంత్ రెడ్డి ఒక్కసారికి ఇక అన్ని తడిబట్టు వేసుకొని ఇంట్లో కూర్చుంటాడు. ఇక మళ్ళీ ఎంత కష్టం వచ్చారా నాయనని, ముఖ్యమంత్రి అని సంతోషం లేకపో మళ్ళీ కేసీఆర్ కాళ్ళ దగ్గరికే పోవాల్సి వస్తుండే. ఇప్పుడు ఈ మాటలు గందుకే కొంచెం తగ్గి మాట్లాడేది, గందుకే ఆయనపై నాకు సానుభూతి ఉన్నది అనేది. ఎందుకంటే పరిస్థితి ఎట్లా మారిపోతుందో తెలియదు. పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ గనుక ఇక్కడ ఎక్కువ సీట్లు ఇస్తే, ఇప్పుడు కేసీఆర్ ఆడిందే ఆట అవుతుంది. అక్కడ ఎవరికి మెజార్టీ రాకపోతే, బీజేపీకి కాంగ్రెస్కి అక్కడ మెజార్టీ రాకపోతే, బీఆర్ఎస్కి ఇక్కడ ఎక్కువ సీట్లు వస్తే కేసీఆర్ ఆడిందే ఆట అవుతుంది. నా దగ్గర 10 సీట్లు ఉన్నాయి, ఎవరికి కావాలో చెప్పుర్రి, నేను చెప్పినట్టు వినాలి మీరు. అక్కడికే వస్తుంది పరిస్థితి. కాబట్టి నువ్వు ఫ్రస్ట్రేషన్లోకి పోయే పని అవుతుంది రేవంత్ రెడ్డి గారు. మీరు ఫ్రస్ట్రేషన్లోకి పోయి పనే జరిగితే ఇక మీరు చల్లగా ఒక మూలన కూర్చోవలసిందే. పదే ఎన్నికలు రెఫరెండమే అంటాను. మరి పెరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి రెఫరెండానికే మీ వైపే ప్రజలు ఉన్నారా, లేకపోతే మొత్తం తిరుగుబాటు జరిగి మీ 5 నెలల పాలన చూసి ప్రజలు చిత్కరించి బీఆర్ఎస్ వైపు మళ్ళా నిలబడ్డరా అనేది జూన్ 4న తేలబోతుంది.